హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు స్మార్ట్ స్టాప్ లాస్ ట్రేడింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మార్కెట్ మనం అబ్జర్వ్ చేసుకుంటే స్మార్ట్ మనీ కాయిన్స్ ద్వారా బ్యాంక్ నిఫ్టీలో మనకి ఎటువంటి ఎంట్రీస్ వచ్చాయో ఈ రోజు క్లాస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే ఒక నో లాస్ నో ప్రాఫిట్ ఎంట్రీ, అట్ ద సేమ్ టైం ఇంకోటి ఒక ఎంట్రీ ఏమో 1:3 చాలా తక్కువ రిస్క్ రివార్డ్ అనమాట. మీరు అనుకోవచ్చు ఏంటి చాలా తక్కువ రిస్క్ రివార్డ్ ఎంట్రీ వచ్చింది ఏంటి అని. మార్కెట్ అంతా ర్యాలీ అయింది కదా, ఏంటంటే మనకి కండిషన్స్ లైక్ అన్ని అప్లై అవుతూ ఎంట్రీ వస్తేనే మనం ఎంట్రీ అవుతాం కదా. సో ఆ కండిషన్స్ ఇలా ఫాస్ట్ గా ర్యాపిడ్ గా ర్యాలీ అయిపోతున్న మార్కెట్ లో రిట్రేస్మెంట్స్ అనేవి లేకపోతే ఏంటంటే మనకి ఎంట్రీస్ అనేవి దొరకమాట. ఎప్పుడైనా సరే ఆర్డర్ బ్లాక్స్ కి రిట్రేస్మెంట్ అయ్యి మళ్ళీ మన జోన్ లోకి వస్తే ఆ కన్ఫర్మేషన్ ఉండి ఎంట్రీ అనేది దొరుకుతుంది. సో ఇది ఏంటంటే ఈ రోజు వి షేప్ ర్యాలీ మనం ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా వస్తుందని. సో అసలు ఏం జరిగింది, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉన్నది ఈరోజు మనం డిస్కస్ చేసుకోవాల్సింది. అయితే ఎంట్రీ గురించి పెద్ద ఉండకపోవచ్చు, కానీ ఈ రోజు మార్కెట్ లో అనాలిసిస్ అయితే చాలా బాగుంటుంది. సో కీన్ గా అబ్జర్వ్ చేయండి. ఓకే వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని అయితే లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అదే విధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నిన్న మనం అనుకున్నాం కదా, నేను ఇక్కడ నుంచి లైక్ మార్కెట్ అయిపోయి లైక్ మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత నిన్న లాస్ట్ 10 minutes మనం కూడా నెక్స్ట్ మార్కెట్ ఏం జరుగుతుంది ఏంటని చెప్పుకున్నాం కదా. లైక్ 1 minute టైం ఫ్రేమ్ ఇక్కడ చూపిస్తాను. 1 minute టైం ఫ్రేమ్ లోని నాకు ఈ ఏరియాకి వస్తే మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి లైక్ గ్యాప్ అప్ ఆర్ ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి ఈ ఏరియాకి మళ్ళీ వస్తే ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ఉంది. మార్కెట్ ఇక్కడ నుంచి నేను కాల్ ఎంట్రీగా ప్లాన్ చేస్తానని చెప్పేసి అనుకున్నాను. ఓకే, ఎగ్జాక్ట్ ఈ ఏరియాకి స్లోగానే వచ్చింది. ఓకే, మార్కెట్ గ్యాప్ అప్ అయింది, ఇది ఆర్డర్ బ్లాక్ కూడా. సో మార్కెట్ ఈ ఏరియాకి వచ్చింది, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. బాగానే ఒక చెప్పాలంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా అయింది. అట్ ద సేమ్ టైం ఫస్ట్ టార్గెట్. ఓకే, నేను ఇంక బ్రేక్ అయిపోతుందిలే, పైకి వెళ్తుందిలే అని చెప్పేసి అనుకున్నాను. అట్ ద సేమ్ టైం మనం చూసుకుంటే ఇక్కడ నాకు ఇంకో కన్ఫర్మేషన్ కూడా వచ్చింది. ఓకే, ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్, అట్ ద సేమ్ టైం మళ్ళా ఇక్కడ ఇంకో ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అనమాట. ఓకే, సో ఇంకోటి కూడా మన డైరెక్షన్ లో ఫామ్ అయింది. బికాస్ ఎందుకంటే ప్రీవియస్ డే ఇక్కడ చెప్పుకొచ్చాను కదా నిన్న వీడియోలోని. సో ఈ ఏరియా నుంచి మార్కెట్ అనేది 15 minutes టైం ఫ్రేమ్ లో ఆర్డర్ బ్లాక్ నుంచి రియాక్ట్ అవుతుంది. సో ఇంకా రేపటి నుంచి నేను కాల్ ఎంట్రీ ఉంటానని చెప్పేసి నేను చెప్పాను నేను వీడియోలో. అలాగే అనుకున్నట్టు వెళ్ళింది. తర్వాత చూస్తేనేమో ఇది ఫెయిల్ అయింది. ఇది ఫెయిల్ అవడం అంటే యాక్చువల్ చెప్పాలంటే నేను కూడా ఇక్కడ ఎంట్రీ అవుదాం అనుకున్నాను. యాక్చువల్లీ మళ్ళీ ఇక్కడ కొన్ని పొజిషన్ యాడ్ చేద్దాం, ఇక్కడ ఒక ఎంట్రీ అయ్యాను, ఇక్కడ కూడా కొన్ని పొజిషన్ యాడ్ చేద్దాం అనుకున్నాను. కాబట్టి సీరియస్ సడన్ గా చూస్తే ఇక్కడ ఇలా చూసి కను మూసి కను తెరిచేలోపు క్యాండిల్ స్టాప్ హిట్ అయిపోయింది. ఇది అంటే ఇంకా ఎంట్రీ అవ్వలేదు, కానీ ఇది హిట్ అయిపోయింది. ఇక్కడ ఇలా కనిపిస్తుంది, కానీ లైక్ బ్రోకర్ స్టార్ట్ ఉంటుంది కదా, బ్రోకర్ స్టార్ట్ లో అయితే భారీ గ్యాప్ అక్కడ లైక్ భారీ గ్యాప్ వచ్చింది అన్నమాట. సో ఇదేదో తేడా ఉందని చెప్పేసి అంటే ఇది ఫెయిల్ అయిపోతే ఇంకేదో సంథింగ్ మనం ఏదైతే ఉన్నది ఇది స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా సో నో లాస్ నో ప్రాఫిట్ మాట. ఇంకా లైక్ ఏంటంటే నాకు ఈ ఏరియాలో ఎగ్జిట్ అయిపోయింది. దీనికి పోగానే నేను ఇలా కళ్ళు మూసేలోపు ఇది ఫెయిల్ అయిపోయింది మాట. సో సడన్ గా చూస్తే చాలా పెద్ద డౌన్ సైడ్ ర్యాలీ, అట్ ద సేమ్ టైం ఏంటంటే మా ఆర్డర్ బ్లాక్ కూడా ఫెయిల్ అయిపోయింది. ఓకే, జెన్యున్ గా చెప్పుకోవాలంటే ఫెయిల్ అయింది. లైక్ ఓకే, కొంత ర్యాలీ జరిగిందచ్చు, కొన్ని పాయింట్స్ వచ్చిండొచ్చు, మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు కదా అంటే నా ఓవరాల్ టార్గెట్ ఇది. ఓకే, నా ఓవరాల్ టార్గెట్ లేకపోతే ఇది ఫస్ట్ టార్గెట్. తర్వాత ఇంకా ట్రైల్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నాను నేనైతే, ఎందుకంటే నేను హైయర్ టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ నుంచి వస్తుంది కదా. సో ఆ విధంగా అనుకున్నాను. సో ఇది ఇలాగ అవ్వగానే మళ్ళీ ఏంటంటే ఇది కూడా ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయిపోయింది. సో ఇక్కడ నేను ఏరియాలో ఎగ్జిట్ అయిపోయింది, నో లాస్ నో ప్రాఫిట్. అప్పటికే ఏంటంటే ఈ దగ్గరికి వచ్చేస్తుంది. ఈ పెద్ద క్యాండిల్స్ ఇలా పడగానే అంటే లైక్ గామా చేంజ్ అయిపోయి నా దాంట్లో కూడా నెగిటివ్ వస్తుంది. తర్వాత మళ్ళీ కొద్దిగా బ్యాక్ వెళ్ళడం వల్ల మళ్ళీ పాజిటివ్ చూపించింది. ఇక్కడ వెంటనే నేను ఎగ్జిట్ అయిపోయాను మాట. ఇక్కడ లైక్ ఇది ఫెయిల్ అవ్వగానే సో నో లాస్ నో ప్రాఫిట్ లో ఎగ్జిట్ అయిపోవడం వల్ల తర్వాత వెంటనే స్టాప్ లాస్ కొట్టేసింది. బాగానే ఉంది. ఎందుకంటే ఎలా జరిగింది ఏంటి సడన్ గా ఈ గ్యాప్ లాగా ఇచ్చండి. జనరల్ గా ఏంటంటే ఎర్లీ మార్నింగ్ గ్యాప్ అప్స్ గ్యాప్ డౌన్స్ జరుగుతాయి కదా, లేదంటే మధ్యలో చిన్న జరుగుతుంటాయి, కానీ మరి ఇంత గ్యాప్ రాదు అనమాట. ఇంత గ్యాప్ వచ్చి ఇంత క్యాండిల్స్ ఫామ్ అన్నమాట. ఈ రోజు ఏమైనా న్యూస్ ఏమైనా ఉన్నదా, లేకపోతే ఆర్బీ న్యూస్ అంటే మనం ఏంటంటే నేను ఎక్కువ న్యూస్ ఫాలో అవ్వను. టెక్నికల్ అనాలిసిస్ మనం ఏంటంటే చేస్తాం కదా, న్యూస్ పెద్దగా ఫాలో అంటే జస్ట్ చూసి వదిలేస్తాను అంతే తప్ప దాన్ని బట్టి ట్రేడ్ చేయను. ఏమున్నదా అంటే సంథింగ్ అంటే ఒకటి టెక్నికల్ అనాలిసిస్ మీద మార్కెట్ అనేది ఎప్పుడు మూవ్ అవ్వదు. ఓకే, టెక్నికల్ అనాలిసిస్ మీద మార్కెట్ అనేది మూవ్ అయినా సరే ఫండమెంటల్ గా ఏదైనా స్ట్రాంగ్ గా ఉంటే న్యూస్ మార్కెట్ అనేది ఫండమెంటల్ గా బేస్ చేసుకుని మూవ్ అవుతాయి. మార్కెట్స్ అనేవి ఎప్పుడైనా సరే ఫండమెంటల్ గానే మూవ్ అవుతాయి. టెక్నికల్ అనేది సంథింగ్ దానికి సపోర్ట్ చేస్తాయి అంతే.
ఓకే, సో ఫండమెంటల్ ద్వారా న్యూస్ ఏదైనా ఉన్నదంటే ఆటోమేటిక్ గా మన స్టాప్ లాస్ హిట్ అవుతాయి. ఓకే, సో బికాస్ మన న్యూస్ అనేది మన దగ్గరికి వచ్చేప్పుడు చాలా లేట్ అయిపోతుంది. ఎప్పుడైనా సరే న్యూస్ లేట్ అయిపోతుంది. ఆ లేట్ అయ్యేప్పుడు ఆల్రెడీ మార్కెట్ లో రిఫ్లెక్ట్ అయిపోయి ఉంటుంది. ఓకే, సో తీరా చూస్తే న్యూస్ ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంథింగ్ నెగిటివ్ న్యూస్ ఉన్నదా. ఓకే, హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంథింగ్ నెగిటివ్ న్యూస్ ఉన్నది. మరి మేజర్ హోల్డర్ ఆఫ్ ద బ్యాంక్ నిఫ్టీ హెచ్డిఎఫ్సి, ఆటోమేటిక్ దాంట్లో ఫాల్ ఉంటుంది, మరి ఆటోమేటిక్ దీంట్లో ఫాల్ ఉంటుంది. సో డ్రాస్టిక్ ఫాల్ అట్ ద సేమ్ టైం మనం ఏదైతే ఈ లెవెల్ అనుకున్నాం ఈ లెవెల్ బ్రేక్. ఓకే, లెవెల్ బ్రేక్ అయితే నిన్న మీకు ఎక్స్ప్లెనేషన్ లో ఇంకో పాయింట్ కూడా చెప్పాను. అయితే ఈ లెవెల్ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి లైక్ ఇలా బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి పైకి వెళ్ళిపోతే అప్పుడు కూడా నేను నమ్మను, లైక్ ఇంకా కాల్ ఎంట్రీగా ఉందని చెప్పేసి నిన్న క్లాస్ లో కూడా చెప్పాను. కావాలంటే నేను అబ్జర్వ్ చేసుకుంటాను, ప్రతి పాయింట్ చెప్పాను. ఓకే, కాకపోతే 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం జరగలేదు, ఫుల్ లైక్ రెడ్ క్యాండిల్ తో పడిపోయింది లైక్. ఓకే, బాగానే ఉంది, రెడ్ క్యాండిల్ తో పడిపోయింది, బాగానే ఉన్నది. సో నేను ఇంకేంటంటే పిఈ సైడ్ టర్న్ అయ్యాను. ఓకే, పిఈ సైడ్ టర్న్ అయ్యాను. కాకపోతే ఇక్కడ చూసుకుంటే ఇట్ సైడ్ మన ఇట్ సైడ్ లైక్ ఇట్ సైడ్ చార్ట్ చూసుకుంటే లెఫ్ట్ సైడ్ చార్ట్ చూసుకుంటే ఇక్కడ రెసిస్టెన్స్ లో ఉంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ బేరిష్ అని బుల్లిష్ అని కలిపి అన్మిటిగేటెడ్ ఉందన్నమాట ఈ ఏరియా. సో అంటే మార్కెట్ ఇక్కడ రెస్పెక్ట్ చేస్తుంది, రిట్రేస్మెంట్ కి వెళ్తుంది అని చెప్పేసి అనుకున్నాను తప్ప అక్కడ నుండి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయిపోయి అంత దారుణంగా డ్రాస్టిక్ గా వెళ్ళిపోతుంది అని చెప్పేసి నేనైతే అనుకోలేను. ఓకే, సో ఇట్స్ లైక్ ఏంటంటే మార్కెట్ మనం 1 minute టైం లైక్ 1 minute టైం ఫ్రేమ్ లో స్ట్రక్చర్ గీస్తున్నాం. ఎర్లీ మార్నింగ్ ఇక్కడ నుండి మార్కెట్ ట్రావెల్ అవుతుంది, పుల్ బ్యాక్ ఇక్కడ ఇండివిజువల్ తీసుకొని మార్కెట్ అనేది ఓకే బ్రేక్ ఆఫ్ ద స్ట్రక్చర్ ఇచ్చింది. సో నేను ఈ ఏరియాకి వెళ్తే రెడీగా ఉందన్నమాట మళ్ళీ ఎంట్రీకి ఈ రోజు ఎంట్రీ. ఓకే, సో ఏదైతే మన అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఏరియా ఉన్నదో ఆ ఆర్డర్ ఏరియా దగ్గర నుంచి అట్ ద సేమ్ టైం 1 hour టైం ఫ్రేమ్ లో కూడా అది బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఉందన్నమాట అక్కడ. సో ఏది చూసుకున్నా సరే అక్కడ మనకి చాలా మంచి ఏరియా కాదు, అక్కడ నుంచి అయితే రెస్పెక్ట్ చేసి మన ఆర్డర్ బ్లాక్ ఏరియా ఉంది కదా, ఆర్డర్ బ్లాక్ ఏరియాకి రావడం. సో అక్కడ నుంచి మళ్ళీ ఏంటంటే మళ్ళీ కిందకి రావడం అంటే డౌన్ సైడ్ ఉంటుంది అనుకున్నాను, కానీ డ్రాస్టిక్ అది లిక్విడిటీ ఏరియా కూడా కాదు. ఓకే, సో అది లిక్విడిటీ ఏరియా పోనీ అనుకున్నా కూడా కాదు నేను అనుకున్నాను అనమాట. ఓకే, మన ఎంట్రీకి వస్తుంది, మన ఎంట్రీకి వచ్చింది అనమాట ఇక్కడ. సో ఓవరాల్ గా చూసుకుంటే మన ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ఇక్కడ ఉన్నాను, ఇక్కడ ఎంట్రీ అయ్యాను. ఇది కొద్ది స్టాప్ లాస్ పెడుతున్నాను బికాస్ ఈరోజు విక్స్ పెరిగిపోతుంది ఆటోమేటిక్ గా. మార్కెట్ అనేది హ్యూజ్ గా ఫాలో అయిపోయింది కదా, ఆటోమేటిక్ విక్స్ పెరుగుతుంది, స్టాప్ లాస్ అనేది పెద్దది 45 points వచ్చింది. సో ఫస్ట్ టార్గెట్ ఏమో టార్గెట్స్ డివైడ్ చేసుకుంటే ఫస్ట్ టార్గెట్ ఇది, సెకండ్ టార్గెట్ ఇది. ఓకే, సెకండ్ టార్గెట్ ఇది బ్రేక్ అయిన వరకు ఉండదు కదంటే ఎప్పుడు టార్గెట్స్ అలా పెట్టుకోకూడదు. మనకి అది బ్రేక్ అవుతుందో లేదా అనేది తెలియదు ఫస్ట్. ఓకే, మనకి ఏదైనా లైక్ ట్రెండ్ లో ఉంటే ఆటోమేటిక్ వెళ్ళచ్చు. ఎందుకు రిస్క్ అనవసరంగా ముందే ఎగ్జిట్ అయిపోతే బెటర్ కదా. లైక్ ఎప్పుడైనా సరే ఇలాగే టార్గెట్స్ అనేది తీసుకోనమాట, ఫుల్ గా పెట్టేసుకోకూడదు. ఓకే, సో అలా పెట్టుకున్నాను. ఎగ్జాక్ట్ గా ఈ ఏరియాకి వచ్చింది, ఈ ఏరియాకి వచ్చి డ్రాస్టిక్ గా మూవ్ అయ్యి వచ్చింది, క్విక్ వచ్చింది, క్విక్ ఎగ్జిట్ అయిపోయాను కూడా. ఇంకా నాకు అర్థమైపోయింది లైక్ మన టార్గెట్ అనేది వస్తుందని, సెకండ్ టార్గెట్ కూడా వస్తుంది. కానీ డ్రాస్టిక్ గా చూస్తే మనం ఏదైతే ఎంట్రీ అయ్యామో ఇది ఫేక్ ఎంట్రీ అన్నమాట. నేను ఎంట్రీ అయ్యింది ఫేక్ ఎంట్రీ. ఓకే, సో యాక్చువల్ చెప్పాలంటే మనమే లిక్విడిటీ, ఇప్పుడు నేను ఎంట్రీ అయ్యింది లిక్విడిటీ ఎంట్రీ అన్నమాట. ఓకే, లిక్విడిటీ అయ్యాం. సో ఈ మూవ్ చూడగా మనం జనరల్ గా ఏమనుకుంటాము లైక్ మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్, ఎందుకంటే మార్నింగ్ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ ర్యాలీ అవుతుంది, ఇంకా మనం కూడా ఏంటంటే డౌన్ సైడ్ ర్యాలీ అనుకుంటాం. ఇంకా సో టార్గెట్ తీసుకొని ఎగ్జిట్ అవ్వకుండా ఉన్నాము అంటే మన స్టాప్ లాస్ అలా హిట్ అయిపోయి, అంటే స్టాప్ లాస్ హిట్ అయిపోతుందంటే లైక్ కాస్ట్ అయితే ఎగ్జిట్ అవ్వాలి మళ్ళీ ఇక్కడ కూడా. అక్కడ సేమ్ ఎలాగైతే ఇందాక మార్నింగ్ జరిగిందో అలాగే ఎగ్జిట్ అవ్వాలన్నమాట. ఓకే, సో ఈ విధంగా ఈ ఎంట్రీ ఉన్నది. కాకపోతే ఇది చూసుకున్నా సరే తక్కువ రిస్క్ అనమాట. లైక్ ఇది 44 points కదా, తక్కువ 1:3 అలా వచ్చినట్టు ఉంటుంది. చూద్దాం, అంటే పాయింట్స్ అయితే క్విక్ వచ్చింది మనకి. ఇదే పాయింట్స్ స్లోగా వెళ్ళింది. ఇప్పుడు ఈ పాయింట్స్ 133 points వచ్చాయి కదా, 133 points స్లోగా ఇలా మెల్లిగా నత్తనడకలా వెళ్ళింది అనుకో, అప్పుడు వచ్చే మనీ వేరు. ఇలా ఫాస్ట్ గా మూవ్ అయితే దాని పెరిగే గామా ఎఫెక్ట్ వేరు. ఆ గామా బ్లాస్ట్ జరిగితే ఆటోమేటిక్ గా మనకు రావాల్సిన మనీ కంటే ఎక్కువ మనీ వస్తుంది అనమాట. సో ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ 1:3 కనిపించినా సరే మనకి రావాల్సిన మనీ ఇంకెక్కువ వస్తుంది అనమాట. ఓకే, సో అదంతా ఆప్షన్స్ బేస్డ్ అనమాట. ఓకే, ఇది 1:3 పెట్టినా స్లోగా మూవ్ అయింది అనుకో మనకి రావాల్సిన మనీ తక్కువ వస్తుంది స్లోగా మూవ్ అయితే. ఎప్పుడైనా సరే మార్కెట్ లో ఆప్షన్ బయ్యర్కి ఇలాంటి మూవ్మెంట్స్ ఉంటారన్నమాట, ఇలాంటి మూవ్మెంట్స్ తర్వాత ఇలాంటి మూవ్మెంట్స్ ఉంటారన్నమాట. ఓకే, అప్పుడే మనం మనీ గట్టిగా మేక్ చేయగలం. గామా అనేది చాలా ఫాస్ట్ రిలేటివ్ గా పెరగాలి. గామా ఈజ్ యాక్సిలేటర్ అనమాట. యాక్సిలేటర్ బండికి ఇప్పుడు యాక్సిలేటర్ అలాగే మనకి గామా అనేది చాలా ఫాస్ట్ గా క్విక్ గా పెరగాలన్నమాట. అప్పుడే మనకి మనీ అనేది ఆప్షన్ బైక్ మేక్ అవుతుంది. ఓకే, సో అది అయితే
మళ్ళీ ఇది యాజ్ యూజువల్ గా తర్వాత ఇంకేంటంటే ఇది కూడా స్టాప్ లో, ఇది కానీ హిట్ అవ్వకపోతే ఇది కూడా లైక్ ఎగ్జిట్ అవ్వకపోతే ఇది కూడా స్టాప్ లో సీట్. సో నేను అలా చూస్తున్నాను. నేను అప్పటికి ఇంకా లైక్ డౌన్ సైడ్ ఉన్నా అనమాట. లైక్ ఇక్కడ ఉంది కదా అన్మిటిగేటెడ్, లైక్ ఇది ఆర్డర్ ఫ్లో అవుతుంది కదా, వన్స్ ఇది బ్రేక్ అయిపోయింది కదా, ఇది బ్రేక్ అయిపోయింది, లైక్ ఇది ఆర్డర్ ఫ్లో అవుతుంది కదా, మళ్ళీ లైక్ రీటెస్టింగ్ వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ 1 minute టైం ఫ్రేమ్ లేదా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవుతుందేమో, మళ్ళీ లైక్ పి ఎంట్రీ తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను. ఓకే, సో లేదనుకుంటే మళ్ళీ ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఈ ఏరియా దగ్గర రివర్స్ అవుతుందేమో, ఆ ఏరియా దగ్గర నుంచి రివర్స్ అవుతుందేమో అని చూసాను. కాకపోతే మన అనాలిసిస్ అంతా తలకిందులు చేస్తూ ఈ రోజు నన్ను కూడా ఫుల్ అవుట్ చేసింది. సో చాలా బిగ్ ర్యాలీ వచ్చింది అనమాట. సో ఏదైతే ఇది అయ్యిందో ఇదంతా ఏంటంటే లిక్విడిటీ మూవ్ అన్నమాట. ఇదంతా లిక్విడిటీ మూవ్. సో యాక్చువల్ గా ఏంటంటే ఆ న్యూస్ ఫ్లో అంతా ఇక్కడ నుండే జరిగిపోయింది. ఇదంతా ఆ న్యూస్ ఫ్లో అంతా ఇక్కడ అంతా జరిగిపోయింది. నాకు తెలిసి ఈ రోజు న్యూస్ ఎక్కువ వచ్చింది, అది లైక్ HDFC న్యూస్ మనకి ఈరోజు బయటకు వచ్చి ఉంటారు. ఓకే ట్రాప్ చేసినట్టు ఈ మూవ్ మనకి ఇచ్చినట్టు ఇచ్చారు. ఓకే, వాళ్ళ ప్రాఫిట్ నంతా బుక్ చేసేసుకున్నారు. ఇప్పుడు ఈ ప్రాఫిట్ అంతా ఇదంతా ప్రాఫిట్ బుకింగ్ మూవ్ అన్నమాట. ఓకే, మనం ట్రాప్ అయిపోయినట్టే కదా. ఎర్లీ మార్నింగ్ ఇక్కడ వీళ్ళందరూ పొజిషన్స్ అందరూ ఒకసారి రివర్స్ అయిపోతే మొత్తం నెగిటివ్ అయిపోయినట్టే కదా. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే లిక్విడిటీ మూవ్ అన్నమాట. మీకు ఇందాక చెప్పాను, నిన్న కూడా చెప్పాను. లైక్ ఏంటంటే ఇది ఉంది కదా, ఇది ఇంపార్టెంట్ 15 minutes ఆర్డర్ బుక్ నిన్న నుంచి చాలా గత 5 రోజుల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను కదా. ఇది బ్రేక్అవుట్ అయినా సరే నేను ఏంటంటే మళ్ళీ అదే 15 minutes క్యాండిల్ లో పై క్లోజ్ అయిపోతే నేను కాల్ సైడ్ ఎంట్రీకి ఉంటానని చెప్పేసి చెప్పాను ఆల్రెడీ. కాకపోతే అది 15 minutes టైం ఫ్రేమ్ లో జరగలేదు. మీకు చూపిస్తాను కదా, ఏ టైం ఫ్రేమ్ లో జరిగింది. ఇది సో ఇక్కడ లెక్క ఏంటంటే ఇది ఇండ్యూస్మెంట్, డే టైం ఫ్రేమ్ లో ఇప్పుడు ఇండ్యూస్మెంట్ అన్నమాట. ఓకే, అట్ ద సేమ్ టైం అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో టచ్ చేసి మన డే టైం ఫ్రేమ్ లో లిక్విడిటీ తీసుకున్నమాట. ఏదైతే మీకు 15 minutes టైం ఫ్రేమ్ లో చెప్పానో అది డే టైం ఫ్రేమ్ లో అయ్యింది అనమాట. ఆ రోజు అంటే 1 అయితే ఇప్పుడు రేపటి నుంచి దీన్ని బేస్ చేసుకుని మనం కాల్ ఎంట్రీస్ ప్లాన్ చేస్తున్నాం. ఓకే, ఈ రోజు ఎంట్రీ అయితే అది ఒకటే ఉన్నది. లైక్ ఏంటంటే SMC వర వేరే ఎంట్రీస్ అంటే నేను అవి లైక్ రెసిస్టెన్స్ అవి చెప్పను కదా అలాగో. సో ఆ యొక్క ఎంట్రీ ఉన్నది, అది 1:3. సో ఇంకా వేరే చూసుకుంటే ఇంకెక్కడా లేదు. ఇంకొకటి ఉన్నది లైక్ అంటే రేపటికి, అది కూడా. సో రేపటి గురించి మాట్లాడతాం. ఓకే, 1 minute టైం ఫ్రేమ్ రేపటి గురించి చూసుకుంటే ఇది చెప్పాను కదా, నాకు ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. రేపు మార్కెట్ ఒక ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి ఇది మాట్లాడుకుంటే ఈ క్యాండిల్ అంతా ఇదంతా స్టాప్ లాస్ అనమాట. ఎప్పటికైనా సరే ఇదంతా స్టాప్ లాసే, కానీ 595 1 డే టైం ఫ్రేమ్ చూసుకొని మనం ఏం చెప్పలేదు, అనలైజ్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనకు ఒక అనాలిసిస్ అంటే లైక్ డే టైం ఫ్రేమ్ లో కన్ఫర్మేషన్ వచ్చింది, లిక్విడిటీ తీసుకొని పైన క్లోజ్ అయింది, అదొక కన్ఫర్మేషన్ వచ్చింది, బాగానే ఉంది. నెక్స్ట్ ఓకే, 15 minutes టైం ఫ్రేమ్ లో ఎక్కడెక్కడ మళ్ళీ ఛాన్సెస్ ఉన్నాయి మనకి. 15 minutes టైం ఫ్రేమ్ లోని నేను ఏదైనా సరే కాల్ కే చూస్తాను. ఇంకా ఇండ్యూస్మెంట్ అనేది తీసుకోలేదు, రీసెంట్ ఇండ్యూస్మెంట్ ఎక్కడ జరగలేదు మనకి మార్కెట్ లోని. సో రేపు ఒకేలా మనకి మార్కెట్ అనేది ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చి ఈ రెండు చూడండి, ఇక్కడ ఈ ఏరియా టచ్ చేస్తే ఇక్కడ లైక్ ఇండ్యూస్మెంట్ తీసుకొని మళ్ళీ ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే నేను కాల్ ఎంట్రీ ప్లాన్ చేస్తాను. ఇది కూడా 1 type ఆఫ్ లిక్విడిటీ గురించి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేను. లైక్ ఇందాక చెప్పాలంటే ఒక పాయింట్ ఆఫ్ లిక్విడిటీ కూడా చెప్పినట్టే మీకు యాక్చువల్లీ. సో లిక్విడిటీ గురించి డెప్త్ గా అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేను. మీకు కనుక లిక్విడిటీ గురించి స్మార్ట్ మనీ కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో నేను నంబర్స్తాను, నాకు కాల్ వాట్సాప్ చేసినట్టే మీకు కోర్స్ యొక్క డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ 1 type ఆఫ్ లిక్విడిటీ తీసుకుని మార్కెట్ అనేది మళ్ళీ ఏంటంటే ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ 1 minute టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే మళ్ళా ఇక్కడ మనం ఆర్డర్ బ్లాక్ ఎంట్రీయో లేకపోతే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీయో మీరు ప్రతిరోజు చూస్తుంటారు కదా నా వీడియోస్ లో, సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ఆ టైప్ ఆఫ్ ఎంట్రీ ఏదైనా వస్తే ప్లాన్ చేస్తాం. ఓకే, సో అది లేదు అనుకుంటే ఇది ఉంది చూడండి, ఇది చాలా ఇక్కడ ఇది చాలా 1 hour అనుకుంటాను. 1 hour లెక్క లేదు మనకి, 45 30 చూసుకుంటే ఈ డెప్త్ లో ఇదే మాట. ఈ డెప్త్ లో ఒకవేళ కిందకి వచ్చిందండి, ఎందుకంటే ఇది కొద్దిసేపు ఆపుతుంది అన్నమాట, ఇది స్టాప్ చేస్తుంది. ఒకవేళ ఏది ఇది బ్రేక్ అయిపోయింది అనుకో ఎర్లీ మార్నింగ్ ఒకవేళ ఇది బ్రేక్ అయిపోయింది అనుకో ఈ లెవెల్. ఓకే, ఎర్లీ మార్నింగ్ ఇక్కడ గ్యాప్ అప్ ఎక్కడైనా ఓపెన్ అయింది ఇక్కడ నుంచి
అయినా సరే డౌన్ సైడ్ వచ్చిన తర్వాత ఎంట్రీ అనేది లేదనుకో, అక్కడ 1 minute టైం ఫ్రేమ్ పైకి అలా వెళ్ళిపోతుంది అనుకోండి. 1 minute టైం ఫ్రేమ్ లో హైయర్ హైస్ హైయర్ లోస్ ఫామ్ అవుతాయి కదా, దాన్ని బట్టి ఎంట్రీస్ అనేది ప్లాన్ చేస్తాం అన్నమాట. ఓకే, ఏదైనా కాల్ ఎంట్రీ అన్నమాట. నేనైతే ఇక పైన ఇంకేంటంటే ఇక కాల్ ఎంట్రీస్ కి వెళ్దామని ఫిక్స్ అయిపోయాను. ఇంకా రేపటి నుంచి కాల్ ఎంట్రీస్ కి మహా అయితే మన బురిడి కొట్టించి కింద వరకు వస్తే అంటే కన్సల్టేషన్ జరిగిపోవడం ఏదో జరిగితే మనకి ఎంట్రీస్ మిస్ ఫైర్ అవ్వచ్చు. కానీ లేదంటే ఈ ఏరియా దగ్గర నుంచైనా ఇక్కడ ఇందాక ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్ ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ నుంచైనా సేమ్ ఎంట్రీ ప్లాన్ చేస్తాం. లేదు 1 minute లైక్ కిందకి ఇంకా వచ్చింది అనుకున్నాం, కిందకి ఇలా వచ్చింది అనుకున్నాం. ఓకే, ఇవి చూపిస్తాను. కిందన సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఇది చెప్తున్నారు, ఇది అన్మిటిగేటెడ్ ఉన్నది, ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, రేపు ఒకవేళ ఈ ఏరియాకి వచ్చింది అనుకున్నాం పొరపాటు. ఓకే, సో ఈ ఏరియా నాకు చాలా ఇంపార్టెంట్. ఈ స్టాప్ లాస్ అది ఇచ్చేస్తాను. ఇదంతా ఉంది స్టాప్ లాస్ 33 points పర్లేదు ఇచ్చేస్తాను. నేను అలా స్టాప్ లాస్ ఇచ్చేస్తాను. ఓకే, కిందకు వస్తే ఓకేనా, అక్కడ నుంచి మళ్ళీ వాలంటరీగా ప్లాన్ చేస్తాను. ఓకే, సో ఇది ఫెయిల్ అయిపోయినా సరే నాకు ఈ ఏరియా చాలా ఇంపార్టెంట్. ఓకే, అంతవరకు కిందకి రావాలనుకుంటున్నాను. ఇంకా నేను మాక్సిమం పైకి వెళ్ళిపోతుంది. ఇంకా లైక్ బుల్లిష్ ఎంట్రీస్ ఇంకా పైకి ఇంతవరకు మనకి ఛాన్స్ అవ్వదు అనుకుంటున్నాను. వన్స్ మార్కెట్ అనేది అంటే పైకి వెళ్ళిపోయిందంటే అది రిట్రేస్మెంట్ కావాలంటే మళ్ళీ అదంత ఈజీగా అవ్వదు మనం అనుకున్నట్టు. చూడండి ఇక్కడ లైక్ ఇక్కడ అసలు మనం అనుకోలేదు, ఇక్కడ డౌన్ సైడ్ ఇలా ఫాలో అయిపోయింది, మళ్ళీ మనల్ని ఫూల్ చేసి పైకి వెళ్ళిపోయింది. సో అది వస్తే వచ్చింది, లేకపోతే రాలేదు. మ్యాక్సిమం నేను ఈ ఏరియా దగ్గర నుంచే మార్కెట్ అనేది మళ్ళీ పైకి వెళ్ళిపోతుందేమో అనుకుంటున్నాను. లేదంటే ఈ సినారీ చెప్పాను కదా, ఇది ఒకటి స్ట్రాంగ్ ఇది నమ్ముతుంది అనమాట ఏరియాని. సో ఓకే, ఆ విధంగా ఎంట్రీస్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు చెప్పిన వీడియోలో మీకు ఏదైనా కాన్సెప్ట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదే విధంగా మీకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అండ్ అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ ఏదైనా నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో నేను అందిస్తాను. దాన్ని ఫాలో వాట్సాప్ చేసినట్టయితే మీకు కోర్స్ యొక్క డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఎంతవరకు ఉంటాను. టేక్ కేర్, బాయ్.